ఏపీడిఎస్సి 2026 కోసం మన బయాలజీలో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, ఎంకరేజ్. కాంపిటేటివ్ పీపుల్ కోసం నా ఎంతో సహాయంగా ఈ వీడియోస్ చేస్తూ అందరికీ విద్యను అందించడం కోసం కృషి చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం 6th క్లాస్లోని ఆహారంలోని అంశాల గురించి డిస్కస్ చేద్దాం. మనం చూసినట్లయితే మనం తినే వివిధ రకాల ఆహార పదార్థాల యొక్క జాబితాను తయారు చేసాం. అలాగే భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో తినే ఆహార పదార్థాల గురించి వాటి గురించి మనం చూద్దాం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్లో చాలా ఉంటుంది మ్యాటరు. అట్లా కాకుండా మనకు కాంపిటేటివ్గా ఏం అవసరమో ఎంత అవసరమో అంతే చదువుకోవాలి, ఎక్కువ అవసరం లేదు మనకు. ఓకేనా? ఆ విధంగా మనం హైలైట్ చేస్తూ ప్రతి పాయింట్ను హైలైట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ముందుకు తీసుకురాకపోతున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆహారంలోని అంశాలు చూసినట్లయితే మరోసారి భోజనంలో అన్నము, సాంబారు, బెండకాయ ఉండవచ్చు. మరొకరి భోజనంలో అప్పం, చేపకూర, కూరగాయలు ఉండవచ్చు. సాధారణంగా కనీసం ఒక పదార్థం ఏదో రకమైనటువంటి ధాన్యంతో తయారు చేసినదై ఉంటుంది. ఇంకా పప్పు లేదా మాంసం మరియు కూరగాయలతో చేసిన వంటకం ఇట్లా చాలా రకాలుగా ఉండవచ్చు. వీటితో పాటు పెరుగు, మజ్జిగ, పచ్చళ్ళు కూడా ఉంటాయి. అయితే వివిధ ప్రాంతాలలో భోజనం గురించి మనం చూసినట్లయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయి. కొన్నిసార్లు మన భోజనంలో అన్ని రకాలు ఉండకపోవచ్చు. ఒకవేళ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ఏమైతే ఆహార పదార్థాలు దొరుకుతాయో వాటిని మాత్రమే మనం తినగలుగుతాం. మనలో కొందరికి రకరకాల ఆహార పదార్థాలు అన్ని వేళలా తినడం సాధ్యం కాకపోవచ్చు. అందరికీ రకరకాల ఆహార పదార్థాలు అన్ని వేళలో తినడం సాధ్యం కాకపోవచ్చు. భోజనం సాధారణంగా అటువంటి విభిన్నతను ఎందుకు కలిగి ఉంటుందో అనే దానికి కొన్ని కారణాలు ఉండాలి. కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం మన శరీరానికి వివిధ రకాల ఆహారం అవసరమని మీరు అనుకుంటున్నారా? అది నిజం. విభిన్న ఆహార పదార్థాలు ఏమి కలిగి ఉంటాయి చూద్దాం ఇప్పుడు. ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుంచి పొందే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఈ వర్డ్ ఎక్కడ ఇంపార్టెంట్ ఉందో అక్కడ నేను చెప్తాను. దాన్ని కొంచెం ఫోకస్గా వినడానికి ఇంట్రెస్ట్ పెట్టండి. ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు, జంతువుల నుంచి పొంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుందని మనకు తెలుసు. ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలని కలిగి ఉంటాయి. ఇక చూడండి, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పంజాబ్లో మక్కీ రోటీ, ఆవాల ఆకుకూర, రాజ్మా, సార్సన్ సాగ్, పెరుగు, నెయ్యి, ఇవి ఈ రకంగా పంజాబ్లో ఉంటాయి. మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే అన్నం, కందిపప్పు, రసం, దొండకాయ, కుండూరు, మజ్జిగ, నెయ్యి, కూరగాయ, ఆవకాయ ఇలాంటివి ఉంటాయి. అంటే ప్రాంతానికి ఆహార పదార్థాల్లో విభిన్నత కూడా ఉంటుంది అనడానికి మనకి ఈ బాక్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నెక్స్ట్, శరీరానికి అవసరమైనటువంటి కొన్ని అంశాలని కలిగి ఉంటాయి. ఈ అంశాలనే మనం ఏమంటున్నామంటే పోషకాలు అంటున్నాం. మనం ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏమిటంటివి? మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏంటంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కొవ్వులు, విటమిన్స్, ఖనిజ లవణాలు. వీటికి అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. మన పోషకాలలో మనం తీసుకునేటువంటి ఆహారంలో ప్రధాన పోషకాలు ఏంటివంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. దాంతోపాటు మన శరీరానికి అదనంగా గుర్తుపెట్టుకోవాలి ఈ వర్డ్ అదనంగా. ఇవి అదనంగా అవసరం. అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. అన్ని ఆహార పదార్థాలు ఈ పోషకాలన్నింటినీ కలిగి ఉంటాయా? మళ్ళీ అన్ని ఆహార పదార్థాలు మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థాలు అన్నీ ఉంటాయా? కొన్ని సాధారణ పద్ధతుల ద్వారా మనం వండిన ఆహారం లేదా ముడి పదార్థం ఈ పోషకాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నాయా లేదా మనం పరీక్షించవచ్చు. మన ఫుడ్ను మనం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంటే మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, కొవ్వులు కానీ, విటమిన్లు కానీ, ఖనిజ లవణాలు కానీ ఇవన్నీ ఉన్నాయా లేవో కూడా మనం పరీక్షించుకోవచ్చు. ఇతర పోషకాల కోసం చేసే పరీక్షలతో పోలిస్తే పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వుల ఈ మూడిటి కోసం చేసే కొవ్వుల ఉనికిని పరీక్షించడం చాలా సులువు. అంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వుల పరీక్షించడం చాలా సులువు. ఈ పరీక్షలు నిర్వహించడానికి మీకేం కావాలి? ఇవి గుర్తుపెట్టుకోవాలి. కెమికల్స్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వుల టెస్ట్ చేస్తున్నాం. వీటిని మనం టెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి కెమికల్స్ ఏంటంటే అయోడిన్, కాపర్ సల్ఫేట్, క్యాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్,
క్యాస్టిక్ సోడా, ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ గుర్తుపెట్టుకోవాలి, మనం సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, కామన్ నేమ్ ఉంటుంది, కామన్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయోడిన్, కాపర్ సల్ఫేట్, క్యాస్టిక్ సోడానే సోడియం హైడ్రాక్సైడ్ను క్యాస్టిక్ సోడా అంటారు. క్యాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాలు అవసరం. మీకు కొన్ని పరీక్ష నాళికలు డ్రాఫర్ కూడా అవసరం. వండిన ఆహార పదార్థాలతో పాటు ముడి పదార్థాలపై కూడా ఈ పరీక్షలను ప్రయత్నించవచ్చు. అంటే మనం ఓన్లీ తయారు చేసినటువంటి ఫుడ్ మీదనే కాకుండా డైరెక్ట్ వెజిటేబుల్స్ మీద, లేకపోతే వస్తువుల మీద, పదార్థాల మీద కూడా మనం ఈ పరీక్షలు చేయవచ్చు అని చెప్తున్నాడు. అయితే అందుబాటులో ఉన్న ఏ ఇతర ఆహార పదార్థానైనా లేదా ఈ పరీక్షలకు నిర్వహించవచ్చు. అందుబాటులో ఉన్న ఏ పదార్థాన్ని తీసుకొని ఈ పరీక్షలు నిర్వహించవచ్చు. పరీక్షలను జాగ్రత్తగా చేయండి. ఏ రసాయనాలను తినకండి, రుచి చూడకండి. ఇది మనకు ల్యాబ్లో మనం చూసినట్లయితే జాగ్రత్తల పరంగా ఈ వర్డ్ మనం ఈ సెంటెన్స్ యూజ్ చేస్తారు. ఒకవేళ ఈ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన రసాయనాలు అందుబాటు లేకపోతే ఏం చేయాలి? మన టీచర్ను అడిగి వాటిని సిద్ధం చేసుకోవాలి. ఇది అవసరం లేదు మనకు. నెక్స్ట్, వివిధ ఆహార పదార్థాలలో పిండి పదార్థాలు ఉంటాయా లేదా తెలుసుకోవడానికి ద్వారా ఈ పరీక్షలు నిర్వహించడం ప్రారంభిద్దాం. మనం చూసినట్లయితే వివిధ ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు ఉన్నాయా లేవా అనేది టెస్ట్ చేద్దాం. ఇప్పుడు పిండి పదార్థాల్లో అనేక రకాలు ఉంటాయి. మన ఆహారంలో ప్రధానంగా ఏముంటాయి? కార్బోహైడ్రేట్ల స్టార్చ్ చక్కెర రూపంలో ఉంటాయి. మన ఆహార పదార్థంలో కార్బోహైడ్రేట్స్ ఎట్లుంటాయంటే స్టార్చ్ లేదా చక్కెర రూపంలో, కార్బోహైడ్రేట్లు స్టార్చ్ లేదా చక్కెర రూపంలో ఉంటాయి. ఆహార పదార్థం స్టార్చ్ కలిగి ఉన్నది లేని మనం సులభంగా పరీక్షించవచ్చు. ఆహార పదార్థంలో స్టార్చ్ లేదా పిండి పదార్థం ఉన్నది మనం సులభంగా పరీక్షించవచ్చు. మనం చెప్పినాము ఇంతకుముందుకు మనకు కొన్ని కెమికల్స్ అవసరమని చెప్పినాం. ఆ కెమికల్స్ని ఎట్లా తయారు చేసుకుంటారు అనేది ఇక్కడ ఒక బాక్స్లో ఇచ్చారు. ఈ బాక్స్లో ఉన్న ప్రతిదీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇవి మన కాంపిటేటివ్ చాలా ఇంపార్టెంట్. ఒక పరీక్ష నాళికలో సగం నీటిని తీసుకోవాలి. దానికి టించర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా మనం ఏం చేయొచ్చు? సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. అయోడిన్ ఎట్లా తయారు చేసుకుంటామంటే దానికి హాఫ్ పరీక్ష నాళికలో మనం నీటిని తీసుకొని దానికి ఏం చేయాలి? టించర్ అయోడిన్ని కలపాలి. అట్లా సజల అయోడిన్ని తయారు చేసుకోవచ్చు. ఇది అయోడిన్ తయారు. నెక్స్ట్, 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను ఏం చేయాలి? 100 మిల్లీలీటర్స్, గుర్తుపెట్టుకోవాలి. కాపర్ సల్ఫేట్ను ఈ కింది విధంగా తయారు చేసుకోవచ్చు అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుంది. వాడు ఈ నెంబర్స్ని చేంజ్ ఇస్తాడు. 2 గ్రామ్స్ కాపర్ సల్ఫేట్ని ఏం చేయాలి? 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 10 గ్రాముల క్యాస్టిక్ సోడాను సోడియం హైడ్రాక్సైడ్ తయారీ. మనం క్యాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా అవసరమైన క్యాస్టిక్ సోడాను లేదా సోడియం హైడ్రాక్సైడ్, కామన్ నేమో క్యాస్టిక్ సోడా, సైంటిఫిక్ నేమ్ సోడియం హైడ్రాక్సైడ్ను తయారు చేసుకోవచ్చు. ఇట్లా మనం అయోడిన్, కాపర్ సల్ఫేట్, సోడియం హైడ్రాక్సైడ్, క్యాస్టిక్ సోడాను తయారు చేసుకున్నాం. ఇప్పుడు పిండి పదార్థాల పరీక్ష చూద్దాం. ఏం చేయాలి? కొద్ది పరిమాణంలో ఆహారం లేదా ఏదైనా ముడి పదార్థాన్ని తీసుకోవాలి. దానిపై 2 నుంచి 3 చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని వేయాలి. ఆహార పదార్థం యొక్క రంగులో ఏదైనా మార్పు వచ్చిందా ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. అది నీలి నలుపు, గుర్తుపెట్టుకోండి. నీలి నలుపుగా మారిందా? నీలి నలుపు అనేది ఆ పదార్థం స్టార్చ్ కలిగి ఉందని సూచిస్తుంది. మనం పిండి పదార్థాన్ని శాంపిల్ని తీసుకొని దానిపైన 2-3 చుక్కల అయోడిన్ వేస్తే ఆ పదార్థం నీలి నలుపు రంగులోనికి మారితే అది ఏంది? అందులో పిండి పదార్థం లేదా స్టార్చ్ ఉన్నట్లు మనం పిండి పదార్థాల పరీక్షను దీని ద్వారా ఇట్లా తెలుసుకోవచ్చు. మనకు ఏం కావాలి? శాంపిల్ ఫుడ్ కావాలి. ఏదైనా దానికి 2-3 చుక్కల అయోడిన్ తీసుకోవాలి. అయోడిన్ వేసి అది నీలి నలుపు రంగులోకి మారితే అది స్టార్చ్గా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఇది పిండి పదార్థాల పరీక్ష. ఈ పరీక్షలను ఇతర ఆహార పదార్థాలపై కూడా చేసి వాటిలో స్టార్చ్ ఉందో లేదో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది పిండి పదార్థాల పరీక్ష. గుర్తుపెట్టుకోవాలి, అయోడిన్ కావాలి, పరీక్ష నాళిక కావాలి, మనకు ఫుడ్ తీసుకోవాలి. ఏదైనా ఫుడ్ తీసుకొని శాంపిల్ తీసుకొని దానిపైన 2-3 చుక్కల అయోడిన్ వేస్తే అది నీలి నలుపు రంగు. ఈ కలర్స్ ఇంపార్టెంట్ మనకు, కలర్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రోటీన్ కోసం ప్రోటీన్ పరీక్షను చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందుకు పిండి పదార్థాలు చేసాం, ఇప్పుడు ప్రోటీన్ పరీక్ష. కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకున్న ఆహార పదార్థం ఘన పరిమాణం అయితే, అది ఘనంగా ఉంటే దాన్ని ఏం చేయాలి? ముద్దగా చేసి పొడిగా నూరండి. పొడిగా ఉండాలి, గట్టి ఉంటే పొడిగా నూరండి. కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకొని మెత్తగా గుజ్జుగా చేయండి. దీనిలో కొంత భాగాన్ని ఒక శుభ్రమైన పరీక్ష నాళికలో తీసుకొని దీనికి ఏం చేయాలి? 10 డ్రాప్స్ 10 చుక్కల నీరు కలిపి పరీక్ష నాళికను బాగా కదపండి. మనము ప్రోటీన్ కలిగినటువంటి ఆహార పదార్థాన్ని తీసుకొని దాన్ని మెత్తగా చేసుకొని ఏం చేయాలి? ఒక పరీక్ష నాళికలో వేసి
దానికి 10 చుక్కల నీటిని కలిపి బాగా కలపాలి. ఇప్పుడు ఒక డ్రాపర్ను తీసుకొని 2 చుక్కల కాపర్ సల్ఫేట్, గుర్తుపెట్టుకోవాలి మనం ఏ పదార్థాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏ కెమికల్ను వాడుతున్నాం. పిండి పదార్థాలను తెలుసుకోవడానికేమో అయోడిన్ వాడుతున్నాం, ప్రోటీన్ల కోసమేమో కాపర్ సల్ఫేట్ వాడుతున్నాం. ఇది ఇంపార్టెంట్, ఈ వర్డ్స్ మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సినవి. కాపర్ సల్ఫేట్, 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని పరీక్ష నాళికలో వేయాలి. ఇక్కడ 2 కెమికల్స్ ఉన్నాయి చూడండి, సోడియం హైడ్రాక్సైడ్, కాస్టిక్ సోడాని తీసుకుంటున్నాం, కాపర్ సల్ఫేట్ మరియు 10 చుక్కల, ఈ వర్డ్స్ ఎడ్జిటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. 10 చుక్కల, ఎన్ని చుక్కలు అని అడుగుతాడు. 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని పరీక్ష నాళికలో వేయండి. ఇక్కడనేమో 2 చుక్కలు 2 డ్రాప్స్, ఇదేమో 10 డ్రాప్స్ ఎక్కువ కాస్టిక్ సోడా ద్రావణాన్ని పరీక్ష నాళికను బాగా కదిపించి తర్వాత కొద్ది నిమిషాల కదపకుండా స్టాండ్లో ఉంచండి. పరీక్ష నాళికలోని పదార్థం ఉదా రంగు, అదేమో ఇక్కడ మనం ఏమొచ్చింది, మనకి ఇక్కడ నీలి నలుపు, ఇక్కడనేమో ఉదా రంగు, గుర్తుపెట్టుకోవాలి. అయోడిన్ పదార్థాలకేమో నీలి నలుపు, ఇక్కడేమో ప్రోటీన్ పదార్థాలకేమో ఉదా రంగు ఆహారంలో ప్రోటీన్ ఉనికిని సూచిస్తుంది. ఈ ఉదా రంగు వచ్చినట్లయితే ఆహారంలో ప్రోటీన్ ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. ఇట్లా కొన్ని ఆహార పదార్థాలు మనం తీసుకొని ఈ టేబుల్లో మనం ప్రయోగం చేయొచ్చు. ఇది మనకు అవసరం లేదు స్కూల్ వీళ్ళకు. నెక్స్ట్ మనం ఏంది, కొవ్వు పదార్థాలను సంబంధించినటువంటి పరీక్ష. కొద్ది పరిమాణంలో ఏం చేయాలి, ఆహారాన్ని తీసుకొని ఒక కాగితం చుట్టి నలపండి. కొద్ది పదార్థంలో కొవ్వును తీసుకొని ఆ కొవ్వును కాగితంలో పెట్టి నలపాలి. కాగితం చిరిగిపోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు కాగితాన్ని తిన్నగా చేసి దాన్ని జాగ్రత్తగా గమనించండి. కాగితంపై నూనె మరక ఉందా, ఆ కాగితాన్ని కాంతికి ఎదురుగా పట్టుకోండి. మీరు ఆ నూనె మరక ద్వారా కాంతి అస్పష్టంగా చూడగలుగుతున్నారా? మనం ఏదైనా కొవ్వు పదార్థాన్ని తీసుకొని దాన్ని పేపర్లో పెట్టి నలిపి తర్వాత ఆ ఫుడ్ని తీసేసి దాన్ని మనం ఎదురుగున్నటువంటి కాంతికి పెట్టి మనం చూసినట్లయితే కాంతి అస్పష్టంగా కనిపిస్తుందా? కాగితంపై ఉన్నటువంటి నూనె మరక ఆహారంలో కాగితంపై ఉన్నటువంటి నూనె మరక ఆహారంలో కొవ్వు ఉందని చూపిస్తుంది. మనకు ఆ పేపర్ పాక్షిక పారదర్శకంగా మనకు కనిపిస్తుంది. కొవ్వు ఉందని చూపిస్తుంది. ఆహార పదార్థాల్లో కొన్నిసార్లు కొద్దిగా నీరు కూడా ఉండవచ్చు. అందువల్ల మీరు ఆహార పదార్థాన్ని కాగితంపై రుద్దిన తర్వాత ఆ కాగితాన్ని కాసేపు ఆరనివ్వండి. ఆహారం నుంచి వచ్చిన నీరు ఏదైనా ఉంటే కొద్దిసేపటి తర్వాత అది ఎండిపోతుంది. ఒకవేళ ఇప్పుడు కూడా నూనె మరక కనిపించకపోతే ఆహార పదార్థంలో కొవ్వు లేదు. నూనె మరక కనిపిస్తే దానిలో కొవ్వు ఉన్నట్టు, నూనె మరక లేకపోతే అందులో ఆ పదార్థంలో మనం తీసుకున్న ఆహార పదార్థంలో కొవ్వు లేనట్టు. అన్ని ఆహార పదార్థాల్లో కొవ్వులు, మాంసకృతులు, స్టార్చ్ ఉన్నాయా అంటే మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో స్టార్చ్, మాంసకృతులు, కొవ్వులు ఉంటాయంటే కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండవచ్చు. ఒక ఆహార పదార్థం ఒకటి కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉందా? ఈ పోషకాలు ఏవి లేని ఆహార పదార్థం ఏమైనా గుర్తించారా అని మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. మనం అలా ఏముండదు, ఒకటి కన్నా ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి, పోషకాలు ఏం లేని ఆహార పదార్థాలు ఉండవు. మనం పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు అనే 3 పోషకాల కోసం ఆహార పదార్థాలని పరీక్షిస్తున్నాం. మనం దీనికోసం పరీక్షిస్తున్నాం. ఆహార పదార్థంలో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు అనే 3 పోషకాలు ఆహార పదార్థాలను పరీక్షిస్తున్నాం. అవి ఉన్నాయా లేవా అనేటువంటి దాన్ని బట్టి మనం చూస్తున్నాం. 3 పోషకాల కోసం ఆహార పదార్థాలను పరీక్షిస్తున్నాం. ఇవే కాకుండా వేరు ఆహార పదార్థాల్లో ఇతర పోషకాలైనటువంటి విటమిన్స్, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఈ పోషకాలని మనకు ఎందుకు అవసరమో ఇప్పుడు చూద్దాం. ఇవే కాకుండా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులే కాకుండా విటమిన్స్, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. వేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి, ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. విటమిన్స్, ఖనిజ లవణాలు. పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి ఏం చేస్తాయి, శక్తిని ఇస్తాయి. గుర్తుపెట్టుకోవాలి ఈ వర్డ్స్, ఇక్కడ ఇంపార్టెంట్, స్పెసిఫిక్ నుంచి ఇక్కడ కూడా ఇంపార్టెంట్. ఇది పిండి పదార్థాలు ఏం చేస్తాయి, శరీరానికి శక్తిని అందిస్తాయి. కొవ్వులు కూడా మనకు శక్తిని అందిస్తాయి. నిజానికి కొవ్వులు అదే మొత్తంలో ఉండే పిండి పదార్థంతో పోలిస్తే ఎక్కువ శక్తిని ఇస్తాయి. పిండి పదార్థాల కంటే పిండి పదార్థాలు ఎక్కువ శక్తిని ఇవ్వవు. ఓన్లీ కొవ్వు పదార్థాలు మనం చూసినట్లయితే కొవ్వు పదార్థాలు గ్రేటర్ దెన్ పిండి పదార్థాలు. శక్తి విషయంలో ఇట్లా చూసినట్టయితే కొవ్వు పదార్థాలు ఎక్కువ శక్తిని ఇస్తాయి, పిండి పదార్థాలు తక్కువ శక్తిని ఇస్తాయి. రెండింటిని కంపేర్ చేసినప్పుడు కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు మనం ఏమంటాం, శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని అంటాం. మన శరీరానికి
మన శరీరం యొక్క పెరుగుదల మరమ్మతుల కోసం మాంసకృత్తులు అవసరం. మనకేమో శక్తి కోసమేమో ఏమవసరము? పిండి పదార్థాలు మరియు కొవ్వులు అవసరం. మన శరీరం యొక్క ఎదుగుదల పెరగడానికి మరమ్మతులు, ఎక్కడైనా గాయాలైనప్పుడు ఆ ప్లేస్లో మరమ్మతులు జరగడం కోసం మనకేమో అవసరం? మాంసకృత్తులు అనేటువంటివి అవసరం. ఓకేనా? ఇక్కడ మనకు ఒక మ్యాప్ ఇచ్చిండు. ఈ మ్యాప్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనం పిండి పదార్థాలు లభించే వనరులు. మరి ఏమంటాడు ఈ క్వశ్చన్? ఈ క్రింది వాటిలో పిండి పదార్థాలు లభించేటువంటి వాటిని గుర్తించండి. మనకు కొన్ని ఇస్తాడు. ఈ క్రింది వాటిలో పిండి పదార్థాలు కలిగి ఉన్నటువంటి వస్తువులను గుర్తించండి. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చిండు, మనం గుర్తుపెట్టుకోవాలి. పిండి పదార్థాలు లభించండి. మనం ఆ టైంలో కన్ఫ్యూజన్ అవుతాం. పిండి పదార్థాలు ఇక్కడ చూడండి, చిలకడ దుంప, బంగాళాదుంప, చెరుకు. ఇప్పుడు చిలకడ దుంప ఇచ్చిండు, స్పెసిఫిక్గా చెప్తాం. చెరుకు ఇచ్చిండు, చెరుకు స్టార్చ్ ఉంటుంది, పిండి ఉంటుంది, అన్నీ ఉంటాయని అనుకుంటాం, మనం థింక్ చేస్తాం. కానీ స్పెసిఫిక్గా పిండి పదార్థాలు చిలకడ దుంప, బంగాళాదుంప, చెరుకు, బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, మొక్కజొన్న, సజ్జలు, బియ్యం, గోధుమలు. మనము ఇట్లా బంగాళాదుంప, గోధుమనో, బియ్యమో, సజ్జలో ఇస్తే, చిలకడ దుంప ఇస్తే పెట్టగలుగుతాం. కానీ ఇక్కడ చూడండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. స్పెసిఫిక్గా ఏవి ఉంటాయో ఆ స్పెసిఫిక్గా ఉన్న దాటిని, ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్లో మనం అంత తొందరగా ఐడెంటిఫై చేయలేము. కాబట్టి ఏవైతే స్పెసిఫిక్గా మనకు ఉన్నాయో వాటిని మనం గుర్తుంచుకోవడానికి మనకు సింపుల్గా ఉన్నదాన్ని మనం ఒకసారి చదివి మనకు ఏదైతే స్పెసిఫిక్గా ఉన్నాయో వాటిని మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, మొక్కజొన్న, చెరుకు, ఇవి కూడా పిండి పదార్థాలు లభించే వనరులు. ఇవన్నీ మనకు తెలుసు. సజ్జలు, గోధుమ, బియ్యము, చిలకడ దుంప, బంగాళాదుంప. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొవ్వులు లభించే వనరులు. ఇక్కడ ఇచ్చిన ఏమేంటి? వేరుశెనగ, మనకు తెలుసు, ఆయిల్ ఉంటుంది. తర్వాత మాంసం, చేపలు, గుడ్లు, బాదం పప్పు, నువ్వులు. ఇవి ఏంటివి? కొవ్వులు లభించేటువంటి వనరులు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్పెసిఫిక్గా ఏమున్నదంటే గుడ్లో ఓన్లీ కొవ్వులే కాకుండా మాంసకృత్తులు కూడా ఉంటాయి. అప్పుడు అలా వచ్చినప్పుడు మనకి ఈ బుక్లో మనకి ఏముందో అదే ఇంపార్టెంట్ అండి. డిఎస్సికి మనం బయట ఉన్నటువంటి సోర్స్ కాకుండా మనం ఏం చేస్తారు? మాంసకృత్తులు అంటే గుడ్లు అని చెప్తారు. మనకు అది కాదు. మన బుక్లో ఏముందో అదే మనకు ముఖ్యం. మొక్కల నుండి లభించేవి, జంతువుల నుండి లభించేవి ఏంటివని ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఇక్కడ మనకు కొవ్వుల నుంచి ఇవి దీనికి సంబంధించినవి, కొవ్వులకు సంబంధించింది. మనకు బుక్లో ఏపీడిఎస్సి కానీ ఏదైనా సరే డిఎస్సికి మన స్టేట్ సిలబస్ బుక్లో ఏమున్నాయో అదే మనకు ముఖ్యం, అవే చదువుకోవాలి. అంతేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రోటీన్లు లభించే వనరులు. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఖచ్చితంగా బిట్టు పడుతుంది. అది మనకు చాలా సింపుల్గా పడుతుంది బిట్టు. మనం మనం ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయలేము, అంత సింపుల్గా ఉంటుంది కానీ కష్టం అనిపిస్తుంది. కాబట్టి స్పెసిఫిక్గా ఈ ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది మనకు డిఎస్సిలో. కాబట్టి స్పెసిఫిక్గా ఫోకస్డ్గా చూసుకోండి. వేరుశెనగ, మాంసము, చేపలు, గుడ్లు, నువ్వులు, బాదం పప్పు, ఇవన్నీ ఏంటివి? కొవ్వులు కలిగి ఉన్నటువంటి వనరులు. ఇక్కడ మనకి ఇచ్చిండు ప్రోటీన్లు లభించే వనరులని. ఇవి ప్రోటీన్లకు సంబంధించినటువంటి. ప్రోటీన్లు ఏంటివి? శనగలు, పప్పు ధాన్యాలన్నింటిలో ప్రోటీన్స్ ఉంటాయండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. శనగలు, పెసళ్ళు, కందిపప్పు, చిక్కుడు, సోయాబీన్, బఠానీ, ఇవి పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి. ఇది మనం ఇంపార్టెంట్. మనం వీటిని సింపుల్గా పెట్టవచ్చు. ఇక్కడ చూడండి, మాంసం, చేపలు, పన్నీరు, ఇక్కడ గుడ్లు. మనం చెప్పాం కొవ్వు ఉంటుంది, మాంసకృతులు ఉంటాయి. అప్పుడు మనకు దేన్ని అడుగుతున్నాడు దాన్ని బట్టి మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ప్రోటీన్లు అడుగుతున్నాడా, కొవ్వులు అడుగుతున్నాడా? కొవ్వులు అడిగినప్పుడు గుడ్ల నుక్క తీసుకోవాలి. ప్రోటీన్లు అడిగినప్పుడు గుడ్లు అనే ఆప్షన్ ఉంటే గుడ్ల నుక్క తీసుకోవాలి. అట్లా మనం కన్ఫ్యూజ్ కావద్దు. చదివేటప్పుడే కంపారిటివ్గా చదువుకోవాలి. ఇలా కొవ్వుల్లో ఉంది గుడ్డు, ప్రోటీన్లలో కూడా ఉంది. అప్పుడు రెండు మనం దేని ఇస్తుంటే అక్కడ ఉన్న ఆప్షన్ ఇక్కడున్న మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు బుక్లో ఏది ఉందో అదే ముఖ్యమండి. ఓకేనా? గుడ్డు, మిల్క్, పాలు, గుర్తుపెట్టుకోవాలి. పాలు, గుడ్లు, పాలు, పన్నీరు, చేపలు, మాంసం. ఓకేనా? ఇవి ప్రోటీన్లకు సంబంధించినటువంటి ఫుడ్ సోర్స్. ప్రోటీన్కి సంబంధించినటువంటి ఫుడ్ సోర్స్ మాంసము, చేపలు, పన్నీరు, మిల్క్, ఎగ్స్. ఓకేనా? ఇవన్నీ పప్పు ధాన్యాలు ఇవన్నీ. ఓకేనా? పప్పులు బఠానీ, సోయా చిక్కుడు,
చిక్కుడు, కందిపప్పు, పెసర్లు, శనగలు. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక బిట్టు వస్తుంది మనకు. ఇక్కడ ఏ ఏరియా నుంచి బిట్ వస్తుందో కూడా మనం చదువుకుంటున్నప్పుడే మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్, ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలని పిలుస్తాం. ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని అంటాం. విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్స్ ఏం చేస్తాయి? మనం విటమిన్స్ ఖనిజ లవణాలు ఉంటాయని కూడా చెప్పుకున్నాం. అదనంగా విటమిన్లు మన శరీరాన్ని ఏం చేస్తాయి? వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్లు మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో. ఈ క్రింది వాటిలో విటమిన్ల యొక్క పని గురించి వివరించండి అని స్టేట్మెంట్ ఇస్తాడు. దాంట్లో మన కళ్ళు, ఎముకలు ఆరోగ్యం కోసం, దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం ఇట్లా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే మనం చదివేటప్పుడు ఫోకస్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటూ ఈ విధంగా రావచ్చు, ఆ విధంగా రావచ్చు అనుకుంటూ చదువుకోవాలి. విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్లు మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. విటమిన్లు అనేక రకాలు ఉండి వేర్వేరు పేర్లతో పిలువబడతాయి. కొన్ని విటమిన్లు ఇక్కడ ఇచ్చింది మనకి ఇంపార్టెంట్. చాలా విటమిన్స్ ఉంటాయి, అంటే చాలా ఏమి కూడా 12 ఉంటాయి. అందులో మనకు కొన్ని ఇక్కడ ఇచ్చాడు, కొన్ని ఇంపార్టెంట్. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ కే, విటమిన్ ఈ, విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ ఏ అనే విటమిన్ బి కాంప్లెక్స్ అనే విటమిన్ల సమూహం కూడా ఉంది. మన శరీరాన్ని అన్ని రకాల గుర్తుపెట్టుకోవాలి. అన్ని రకాల విటమిన్, ఈ వర్డ్స్, ఇట్లాంటి వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరం. ఇక్కడ చూడండి, మనకు 4 సోర్స్ ఇచ్చిండు. విటమిన్ ఏ మన చర్మం, కళ్ళు ఆరోగ్యంగా ఉంచడం కోసం ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి మనకు. ఓకేనా. ఇక్కడ నుంచి కూడా ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. విటమిన్ ఏ దేని కోసం ఉపయోగపడుతుందంటే చర్మం, కళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం. విటమిన్ సి ఎందుకంటే శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడం కోసం విటమిన్ సి అనేటువంటిది ఉపయోగపడుతుంది. విటమిన్ డి ఏం చేస్తుంది? మన శరీరంలోని ఎముకలు, దంతాలు కాల్షియంను ఉపయోగించడంలో సహాయపడతాయి. గుర్తుపెట్టుకోవాలి. విటమిన్ డి ఏంటంటే మన శరీరంలోని ఎముకలు, దంతాలు కాల్షియంను ఉపయోగించడంలో సహాయం చేస్తుంది. కాల్షియంను ఉపయోగించడంలో సహాయం చేస్తుంది విటమిన్ డి. అంతేగాని మొత్తం అదే నిర్మాణం చేయదు. ఓకేనా. విటమిన్లు సమృద్ధి ఉన్న ఆహార పదార్థాలు ఇక్కడ ఇచ్చిండు మనకు. ఓకేనా. ఇక్కడ నుంచి కూడా ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో, ఖనిజ లవణాలు ఇవేమో విటమిన్లు ఏమో కొద్ది పరిమాణంలో, ఇవేమో తక్కువ మోతాదులో. ఈ వర్డ్స్ కూడా ఇంపార్టెంట్. ఏది ఎక్కువ ఏది తక్కువ అంటున్నాడో ఆ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. శరీరం యొక్క సరైన పెరుగుదలకు మంచి ఆరోగ్య నిర్వహణకు ప్రతి ఒక్క ఖనిజ లవణం అవసరమే. మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మన టేబుల్లో చూసినట్టయితే ఇక్కడ మనకు విటమిన్ బి ఇక్కడ సపరేట్ చేసి చూడండి. విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి ఇవి తెలుసుకోవాలి మనం. ఈ క్రింది వాటిలో విటమిన్ బి కలిగినటువంటి ఆహార పదార్థాలను గుర్తించండి. క్వశ్చన్, విటమిన్ బి కలిగినటువంటి ఆహార పదార్థాలను గుర్తించండి. మనం ఒక విటమిన్ బి కలిగినవన్నీ ఒక బాక్స్ మీద రాసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. విటమిన్ సి కలిగినవి ఒక దగ్గర, విటమిన్ డి కలిగినవి ఒక దగ్గర. ఇందులో నుంచి ఖచ్చితంగా విటమిన్స్ నుంచి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. హెచ్జిటికి నుంచి అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్సీఏ నుంచి అడుగుతాడు ఖచ్చితంగా. 6th నుంచి మనకు మినిమం 5 నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయండి. 5 నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి. చూడండి ఇక్కడ విటమిన్ బి వనరులు చూడండి. గోధుమ, కాలేయం, బియ్యం ఇవి విటమిన్ బి. విటమిన్ ఏ చూడండి. విటమిన్ ఏ వనరులు చూసినట్లయితే బొప్పాయి, క్యారెట్, మామిడి. బొప్పాయి 2 ఫ్రూట్స్, ఒక వెజిటేబుల్ ఉంది. దానితో పాటు మిల్క్, ఫిష్ ఆయిల్. ఈ మనకి ఇక్కడ పేర్లు ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయా, వీటిని కూడా చూసుకోవాలి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ పేర్లు లేవు. మనం ఇక్కడ పిక్చర్లు బుక్ను 360 డిగ్రీలో మనం అబ్జర్వ్ చేయాలి. 360 డిగ్రీస్ ప్రతి ప్లేస్ను, ప్రతి పిక్చర్ను చదవాలి, అబ్జర్వ్ చేయాలి. డిఎస్సి అంటేనే టెక్స్ట్ బుక్. ఓకేనా. మిల్క్ ఫిష్ ఆయిల్. బొప్పాయి
క్యారెట్, మామిడి విటమిన్ ఏ వనరులు. ఇవి విటమిన్ ఏ వనరులు, గుర్తుపెట్టుకోవాలి. విటమిన్ ఏ వనరులు, ఓకేనా. విటమిన్ ఏ వనరులు మిల్క్, ఫిష్ ఆయిల్, బొప్పాయి, క్యారెట్, మామిడి. విటమిన్ బి వనరులు చూడండి, గోధుమ, కాలేయం, బియ్యం. 3 ఉన్నాయి ఇవి, గోధుమ, కాలేయం, బియ్యం. గోధుమ, కాలేయం, బియ్యం విటమిన్ బి వనరులు. నెక్స్ట్ విటమిన్ సి వనరులు చూడండి, కమల పండు, టమాటో, జామ, పచ్చిమిర్చి, నిమ్మ, ఉసిరి. విటమిన్ సి మనకి ఇవి తెలుసు. ఇది కొంచెం కష్టం, ఇందులో ఇది కూడా కొంచెం కష్టం. పచ్చిమిర్చి, టమాటో, ఓకేనా. ఈ 2 కాంబినేషన్ ఏ కర్రీ చేసినా గుర్తుపెట్టుకోవాలి. అట్లా గుర్తుడుక మనం పెట్టుకునేలో సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. ఉసిరి, నిమ్మ మనకు తెలుసు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, టమాటో, పచ్చిమిర్చి ఇచ్చాడు. మనం ఏ కర్రీ చేసినా ఈ 2 కామన్. జామ, కమల, ఈ 2 పేర్లలాగా గుర్తుపెట్టుకోండి. జానకి, కమల అట్లా గుర్తుపెట్టుకున్నా చాలు. జామ, కమల విటమిన్ సి వనరులు ఇవి, ఓకేనా. మనం తొందరపడాల్సిన అవసరం లేదు, నేర్చుకుంటూ కోర్సు పెట్టుకుంటూ ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ చూడండి విటమిన్ డి వనరులు. విటమిన్ డి ఏంది, మిల్క్. ఫస్ట్ పిక్చర్లు అబ్జర్వ్ చేయాలి. బటెక్స్ మిల్క్, బటెక్స్, కాలేము, ఎగ్స్, చేపలు. ఇక్కడ 5 ఫుడ్ ఐటమ్స్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి. మిల్క్, బటెక్స్, కాలేము, గుడ్డు, చేపలు. డీలో గుడ్డు కామన్, ఓకేనా. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, డి తర్వాత ఈ వస్తుంది, ఓకేనా. డి విటమిన్ కోసం ఈ ఎగ్, ఓకే. ఇట్లా గుర్తుపెట్టుకోండి. కాలేయం ఇది ఒక ఎగ్జాంపుల్. ఫిష్, ఓకేనా. ఫిష్ డీకి దగ్గర ఉంటుంది, ఫిష్, FISH ఫిష్, ఓకే. ఈ 2 అయిపోయింది. కాలేయం, మిల్క్ కామన్, ఓకేనా. మిల్క్, బటెక్స్, కాలేయం, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇది విటమిన్ డి వనరులు, విటమిన్ డి వనరులు, ఓకేనా. ఇక్కడ చూడండి మనం ఈ టేబుల్ చేసేస్తే అయిపోద్ది. ఖనిజ లవణాలు లభించేటువంటి ఇందులో నుంచి ఖచ్చితంగా 2 బిట్లు వస్తాయండి, 2 బిట్స్. హెచ్డి వాళ్ళకైతే ఇంకా ఎక్కువ వస్తాయి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే తక్కువ వస్తాయి, కానీ హెచ్డి వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ వస్తాయి. ఖనిజ లవణాలు కలిగినటువంటి వనరులు చూడండి. అయోడిన్ కలిగిన వనరులు, ఇక్కడ ఏం పేర్లు ఇవ్వలే, మనకు పిక్చర్లు ఇచ్చిండు, మనమే రాసుకోవాలి పేర్లు, ఓకేనా. ఫిష్, పాలకూర, అల్లం, ఎండ్రకాయ, ఇవన్నీ. ఇక్కడ చూడండి అయోడిన్ లభించేటివి ఓన్లీ ఇక్కడ పిక్చర్సే ఉన్నాయి. ఆ పిక్చర్ల నుంచి మనం పేర్లు గ్యాదర్ చేయాలి. చూడండి పిక్చర్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. చేపలు, సాల్ట్, ఎండ్రకాయ, రొయ్య, అల్లము, తర్వాత పాలకూర, ఇవన్నీ అయోడిన్ లభించేటువంటి వనరులు. గుర్తుపెట్టుకోవాలి, నేమ్స్ రాసుకోవాలి, షార్ట్ నోట్స్ రాసుకోవాలి. నేను షార్ట్ నోట్స్ కూడా తయారు చేస్తాను, అప్లోడ్ చేస్తాను. ఇవి అయోడిన్ లభించేటువంటి వనరులు. నెక్స్ట్ భాస్వరసం లభించేటువంటి వనరులు. మిల్క్, అరటిపండ్లు, పచ్చిమిర్చి, బియ్యం, గోధుమ. ఇవి భాస్వరం లేదా పాస్పరస్. ఈ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, పాస్పరస్. ఇవి లభించేటువంటి వనరులు. మిల్క్, అరటి, పచ్చిమిర్చి, బియ్యం, గోధుమ. ఐరన్ లభించేటివి చూడండి. అవకాడో, కాలేయం, యాపిల్, పాలకూర. ఇవి 3. అవకాడో, కాలేయం, యాపిల్, పాలకూర. ఇవి ఏంది, ఐరన్ లభించేటువంటి. కాల్షియం 2 ఐటమ్స్ ఉన్నాయి ఓన్లీ. కాల్షియం లభించేటువంటి మిల్క్ మరియు ఎగ్. ఇవి ఖనిజ లవణాలకు సంబంధించినటువంటి లభించేటువంటి వనరులు, ఓకే. నెక్స్ట్ ప్రతి ఒక్క ఖనిజం అవసరమే. వివిధ ఖనిజ లవణాలు లభించేటువంటి వనరులను ఇక్కడ మనం చూసాం. ఇక్కడ చూసినట్లయితే ఇదంతా మనకు హైలైటెడ్ చేసినవి మనకి ఇంపార్టెంట్. ముడి పదార్థంలో ఒక నిర్దిష్ట పోషకం మిగిలిన వాటికంటే ఎక్కువ పరిమాణంలో ఉండవచ్చు. ఒక ముడి పదార్థాన్ని తీసుకున్నట్లయితే ఆ ముడి పదార్థంలో ఒక నిర్దిష్ట పోషకం మిగిలిన వాటికంటే చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు మనం బంగాళాదుంప తీసుకున్నాం, అందులో ఏముంటుంది, స్టార్చ్ ఉంటుంది. ఇప్పుడు పప్పులు తీసుకున్నట్టే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఓకేనా. అదే విధంగా ఏదైనా ఇక్కడ చూసినట్లయితే కొవ్వులు ఉన్నాయి చూసినా. ఈ కొవ్వులకు సంబంధించి ఇందులో మనం ఎక్కువ చేపలు తీసుకున్నాం లేదా మాంసం తీసుకున్నాం, ఇందులో ఏముంటుంది, కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక పదార్థాన్ని తీసుకున్నట్లయితే ఒక ముడి పదార్థాన్ని తీసుకున్నట్లయితే ఆ ముడి పదార్థంలో కొన్ని పదార్థాలు ఒక నిర్దిష్ట పోషకం మిగిలిన వాటికంటే చాలా ఎక్కువ పరిమాణంలో ఉండవచ్చు అని చెప్తున్నాడు. ఉదాహరణకు బియ్యం ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉంటాయి. బియ్యంలో ఏముంటాయి, కార్బోహైడ్రేట్లు ఎక్కువ కలిగి ఉంటుంది. అందువల్ల బియ్యాన్ని మనం ఏమంటాం,
కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరని పిలుస్తారు. అంటే ఆ పదార్థం అత్యధికంగా ఉంటుంది. ఈ పోషకాలతో పాటు మన శరీరానికి పీచు పదార్థాలు, నీరు, వాటర్ కూడా అవసరం. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను ఏమంటారు? రఫేజ్ అని పిలుస్తారు. మన ఆహారంలోని పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే పీచు మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కాయగూరలు మొదలగునవి పీచు పదార్థం యొక్క ప్రధాన వనరు. ఈ క్రింది వాటిలో పీచు పదార్థం యొక్క ప్రధాన వనరును గుర్తించండి. ఇది ఒక బిట్. తృణధాన్యాలు, మనం పప్పులు అంటే మన మాంసకృతులే గుర్తొస్తుంది. అవే కాకుండా పీచు పదార్థాలకు గుర్తుపెట్టుకోవాలి. తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంప, పండ్లపైన పల్చని లేయర్గా ఉంటుంది. కూరగాయలు, ఓకేనా. పప్పులపైన లేయర్ ఉంటుంది, తృణధాన్యాలపైన లేయర్ ఉంటుంది, బంగాళపైన లేయర్ ఉంటుంది. అదే పీచు పదార్థం, ఓకేనా. పీచు పదార్థం మనం శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు. ఇది ఎటువంటి పోషకాలను అందించదు. పీచు పదార్థానికి సంబంధించినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించండి అని ఇస్తాడు. పీచు పదార్థాలు మన శరీరానికి పోషకాలను అందిస్తాయా? అందించవు. అట్లా పోషక దానికి సంబంధించి ఇట్లా క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మన ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం ఆహారానికి బరువును ఏం చేస్తుంది? పీచు పదార్థం అంటే బరువును చేకూరుస్తుంది. ఇది మన శరీరాన్ని నుండి జీర్ణం కాని ఆహార పదార్థాన్ని తొలగించడంలో ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్ను బయటికి పంపించడంలో సహాయపడుతుంది పీచు పదార్థం. నెక్స్ట్ చూడండి, నీరు మన శరీరం ఇప్పుడు వాటర్ పీచు పదార్థం అయిపోయింది. వాటర్, నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రం, చెమట రూపంలో వాటర్ యొక్క పని ఏంటంటే వ్యర్థాలను మూత్రం, చెమట రూపంలో బయటకు పంపడంలో సహాయపడుతుంది. మన శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రం, చెమట రూపంలో బయటకు పంపడం. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ స్పెసిఫిక్ వర్డ్ ఉంది కాబట్టి చెప్తున్నా. బయటకు పంపడంలో సహాయపడుతుంది. సాధారణంగా మన శరీరానికి అవసరమైనటువంటి నీటిని మనం త్రాగే ద్రవాల నుంచి, నీరు కానీ, పాలు కానీ, టీ నుంచి పొందుతాం. నీరు నుంచి పొందుతాం, పాలు కానీ, టీ వల్ల కూడా మనం ద్రవాలను పొందుతాం. వీటికి అదనంగా మనం చాలా ఆహార పదార్థాలు వండేటప్పుడు నీటిని కలుపుతాం. మన శరీరానికి నీటిని అందించడంలో ఇతర వనరులు ఏమైనా ఉన్నాయా? ఉడక చాలా ఉన్నాయి. మన కూల్ డ్రింక్స్ అట్లా వేరే వాళ్ళు తీసుకున్న ఉడక మనకు శరీరానికి వాటర్ అందుతుంది. టమాటా లేక నిమ్మరసం వంట పండును తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కోయండి. మనం చేసినట్టే మనకు ఒంట్లో కూరగాయలు కోసిన, పండ్లు కోసిన, ఒలిచినప్పుడు, తురిమినప్పుడు, గుజ్జు చేసినప్పుడు జాగ్రత్తగా గమనించాలి. అందులో కూడా ఏముంటుంది? వాటర్ ఉంటుంది. అనేక ఆహార పదార్థాలు నీరు ఉండడం మనం చూస్తుంటాం. ఈ నీటి ద్వారా మన శరీర అవయవాలు కొంత మేరకు తీరుతాయి. ఇది కాకుండా మనం అనేక ఆహార పదార్థాలను వండేటప్పుడు నీటిని కూడా కలుపుతాం. మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి కొంతమేర మనకు అవసరాలు తీరుతాయి. దాంతోపాటు ఆహార పదార్థాలను వండేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం? వాటర్ను యాడ్ చేస్తాం. ఇది ఇంతవరకు మన ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఏమేమి ఉన్నాయి ఏంది అనేది. ఇప్పుడు సమతుల ఆహారం అంటే ఏంది అనేది ఇప్పుడు చూద్దాం. ఒక రోజులో తినేది మనం తీసుకునే ఆహారం మన శరీర పెరుగుదలకు, సరైన ఆరోగ్య నిర్వహణకు, శరీరానికి అవసరమైనటువంటి అన్ని పోషకాలను సరైన పరిమాణంలో కలిగి ఉండాలి. ఒక రోజులో తీసుకునే ఫుడ్లో మనం తీసుకునే ఆహారంలో శరీర పెరుగుదలకు, సరైన ఆరోగ్య నిర్వహణకు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిమాణంలో గుర్తుపెట్టుకోవాలి. సరైన పరిమాణంలో కలిగి ఉండాలి. ఈ పోషకాలలో ఒకటి మరియు ఎక్కువగాను, మరొకటి చాలా తక్కువ పరిమాణంలో ఉండకూడదు. ఒకటి ఎక్కువగా, ఒకటి తక్కువగా ఉండకూడదు. అలాగే ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా సరైన పరిమాణంలోనే ఉండాలి. అటువంటి ఆహార పదార్థాన్ని మనం సమతుల ఆహారం అంటాం. అన్ని వయసుల వారికి ఒకే రకమైన ఆహారం అవసరమని మీరు అనుకుంటున్నారా? మనం చేసే శారీరక శ్రమ ఆధారంగా మనకు సమతుల ఆహారం అవసరం అవుతుంది మీరు అనుకుంటున్నారా? ఇది క్వశ్చన్ మనల్ని అడుగుతున్నాడు. మనం తీసుకునే అట్లే ఏమున్నదో అందరికీ సమతుల ఆహారం అవసరం. కాకపోతే ఎక్కువ శారీరక శ్రమ చేస్తే ఎక్కువ ఫుడ్ని తీసుకుంటారు, తక్కువ శారీరక శ్రమ చేస్తే తక్కువ ఆహార పదార్థాలను తీసుకుంటారు. అది వారం రోజులలో మీరు తినే ఆహార పదార్థాలను చార్ట్ రూపంలో తయారు చేయండి మనకు చెప్తున్నాడు. ఎక్కువ ఆహార పదార్థాలలో ఏమున్నాయో పరిశీలించండి. మనం చూసినట్లయితే సాధారణంగా పప్పులు, వేరుశెనగ, సోయాబీన్, మొలకెత్తిన గింజలు, పెసర్లు, శనగలు, పులియబెట్టిన ఆహార పదార్థాలు, ఇడ్లీ, ఇవన్నీ దక్షిణ భారత వంటలు. వివిధ రకాల పిండితో చేసినవి మిస్సి, రోటి, చిరుధాన్యాలు, పప్పుతో చేసిన తెప్ల, అరటి, పాలకూర, బచ్చల కూర, సత్తుపిండి, బెల్లం, అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు మొదలైన ఆహార పదార్థాలు అనేక పోషకాలను అందిస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాయి? అనేక పోషకాలని అందిస్తాయి. ఇందులో మనకు ఏముంటుందని చెప్పలే, జస్ట్ ఇవన్నీ పోషకాలను అందిస్తాయని చెప్తున్నాడు. మనకు ఏ వాటిలో ఏ పదార్థాల్లో ఏ పోషకాలు ఉంటాయనేది మనం ఇంతకుముందుకే చూసాం. కాబట్టి మనం ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండా సమతుల ఆహారం తీసుకోవచ్చు. ఇవన్నీ అంత ఖరీదేం కావు.
ఇలాంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా మనం సమతుల ఆహారాన్ని పొందుతాం. సరైన ఆహారం తీసుకుంటే సరిపోదు, దాన్ని సరిగ్గా ఉడికించాలి. ఇది కూడా ఇంపార్టెంట్. సరిగ్గా ఉడికించాలి, తద్వారా దానిలోని పోషకాలను కోల్పోకుండా ఉంటాయి. ఇట్లా జంతువుల ఆహారంలో కూడా అన్ని పోషకాలు ఉంటాయా, వాటిని కూడా సమతుల ఆహారం అవసరమా అని బహేలి ఆశ్చర్యపోతుంది. జంతువులు తీసుకునే ఆహారంలో కూడా అన్ని పోషకాలు ఉంటాయా, వాటికి సమతుల ఆహారం అంటే ప్రతి జీవించి ఉన్న ప్రతి జీవి కూడా అవసరమే. అది దానికి తగ్గ దాని శరీర నిర్మాణానికి దానికి లభించే వనరులను బట్టి దానికి లభించేటువంటి ఆహార పోషక పదార్థాలు జంతువులు తీసుకుంటాయి. ఆహారాన్ని వండేటప్పుడు తయారు చేసే క్రమంలో కొన్ని పోషకాలు కోల్పోవడం జరుగుతుంది. వండేటప్పుడు కూడా కొన్ని పోషకాలు కోల్పోతాయంట. ఒకవేళ కూరగాయలు పండ్లను కోసిన తర్వాతే లేదా తొక్క తీసిన తర్వాత కడిగినట్లయితే దాని ఫలితంగా అవి కొన్ని విటమిన్లను పండ్లు లేదా కూరగాయలు విటమిన్లను కోల్పోతాయి. అనేక కూరగాయలు పండ్లు యొక్క తొక్కలు ఉంటాయి చూసినా వాటిపైన ఉడక విటమిన్లు ఖనిజ లవణాలను కలిగి ఉంటాయి. అదేవిధంగా బియ్యం పప్పులను పదే కడగడం వలన వాటిలో ఉన్నటువంటి కొన్ని విటమిన్లు ఖనిజ లవణాలు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువసార్లు కడగకూడదు. వండడం వలన ఆహారం రుచి పెరుగుతుంది, సులభంగా జీర్ణం అవుతుంది, అందరికీ తెలిసింది. అదే సమయంలో ఆహారం వండేటప్పుడు కూడా కొన్ని పోషకాలను మనం ఏం చేస్తాం, ఆ అత్యధిక వేడి వల్ల కొన్ని పోషకాలు కోల్పోవాల్సి ఉంటుంది. వంటకు ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ నీటిని పారబోయటం వలన చాలా అవసరమైన పోషకాలను, ప్రోటీన్లను ఎక్కువ మొత్తంలో ఖనిజ లవణాలు పోతాయి. మనము వాటర్ని ఎక్కువ యూజ్ చేసి వాటిని పారబోసినాం అనుకో, అందులో ఉన్నటువంటి ప్రోటీన్స్, ఖనిజ లవణాలు ఎక్కువగా వెళ్ళేటివి ఏంటంటే విటమిన్స్, ఖనిజ లవణాలు, ప్రోటీన్స్ వెళ్ళిపోతాయండి పారబోస్తే. ఓకేనా. ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి ఏమవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఉడికించేటప్పుడు కలిగే వేడి వల్ల విటమిన్ సి సులభంగా నశిస్తుంది. ఎక్కువ వేడి చేస్తే విటమిన్ సి అనేటువంటిది ఉండదు. మన ఆహారంలో కొన్ని పండ్లు, పచ్చి కూరగాయలను తీసుకోవడం తెలిసిందే కదా. కొవ్వులు మన అన్ని సమయాల్లో తినడానికి మంచి ఆహారం అని బూజో భావించాడు. ఒక గిన్నెడు పిండి పదార్థంతో కూడిన ఆహారం కంటే ఒక గిన్నెడు కొవ్వు పదార్థం ఎక్కువ శక్తి ఇస్తుందని అతడు కొవ్వు ఎక్కువగా ఆహారం తప్ప మరేది తినడు. అవి వేయించిన ఆహార పదార్థాలు, సమోసా కానీ, పూరి కానీ, మీగడ, క్రీమ్ కానీ, రబ్దీ కానీ, మరియు స్వీట్లు కానీ, పాపిడి పేడ అట్లా వాటిని తీసుకుంటున్నాడు. అతను చేస్తున్న సరైనదేనా అంటే కాదు. ఎందుకంటే కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువ తినడం వల్ల మనకు హాని కలగడం లేదా ఉబకాయానికి గురయ్యే అవకాశం ఉంది. ఎక్కువ ఆహార పదార్థాలను తీసుకుంటే వచ్చేటువంటి వ్యాధిని గుర్తించండి. కింద ఇస్తాడు ఆప్షన్స్, 4 ఆప్షన్స్. ఉబకాయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పోషకాహార లోప వ్యాధులు. పోషకాహార లోపాన్ని తీసుకోకపోతే వచ్చే వ్యాధులు ఏందని అడుగుతున్నాం. ఒక వ్యక్తి తనకు సరిపడినంత ఆహారాన్ని తీసుకుంటున్నాడు, కానీ కొన్నిసార్లు తాను తీసుకునే ఆహారంలో నిర్దిష్ట పోషక ఉండకపోవచ్చు. ఇలా ఎక్కువ కాలం పాటు కొనసాగితే ఆ పోషకం యొక్క లోపంతో బాధపడతాడు. ఎక్కువ రోజులు ఇట్లే తీసుకున్నాడు అనుకో, దానివల్ల ఏమవుతుంది, ఆ పోషకాహార లోపం సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపం మన శరీరంలో వ్యాధులు లేదా రుగ్మతలకు కారణమవుతుంది. దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులను ఏమంటాం మనం, పోషకాహార లోప వ్యాధులు. దీర్ఘకాలంగా పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధుల్ని పోషకాహార లోప వ్యాధులు అంటారు. ఒక వ్యక్తి చాలా కాలం పాటు ఆమె ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోతే ఆమె ఎదుగుదల కుంటుపడడం. ప్రోటీన్ లేకపోతే ఏమవుతుంది గుర్తుపెట్టుకోవాలి, దాని నుంచి ఏ వ్యాధి వస్తుంది అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ఒక బిట్ వస్తుంది. ప్రోటీన్ లేకపోతే అతని ఎదుగుదల కుంటుపడడం, ముఖంలో వాపు, జుట్టు రంగు కోల్పోవడం, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు కనిపిస్తాయి. ఇది ప్రోటీన్స్ లేకపోతే. ఆహారంలో ప్రోటీన్స్ లేకపోతే ఎదుగుదల ఉండదు, ముఖంలో వాపు ఉంటుంది, జుట్టు రంగును కోల్పోవడం, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు. ప్రోటీన్ లోపాల వల్ల కలిగేటువంటి వ్యాధులను గుర్తించండి, లేకుంటే ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధుల యొక్క లక్షణాలను గుర్తించండి. ఇట్లా క్వశ్చన్ అడుగుతాడు. ఇది ప్రోటీన్లకు సంబంధించింది. ఓకేనా. ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థాలు, ప్రోటీన్లు రెండింటి లోపం ఉంటే పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది. అటువంటి వ్యక్తి సన్నగా నీరసంగా ఉండి ఆమె కదలలేనంత బలహీనంగా ఉంటారు. సన్నగా నీరసంగా ఉండి బలహీనంగా ఉంటారు. ఇక్కడ 2 ఇచ్చండి, ప్రోటీన్స్, పిండి పదార్థాలు. ఈ రెండింటి వల్ల కలిగేటువంటి లోపాలు, ప్రోటీన్లు, పిండి పదార్థాలు రెండింటి వల్ల కలిగే వ్యాధుల వల్ల కలిగే లక్షణాలను గుర్తించండి. ఇది ఇంకొక క్వశ్చన్. ఓకేనా. వివిధ విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం కొన్ని వ్యాధులు, రుగ్మతలకు కూడా దారితీస్తుంది. విటమిన్లు, ఖనిజ లవణాల లోపం కొన్ని వ్యాధులు, రుగ్మతలకు రుగ్మతలకు కూడా దారితీయవచ్చు. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా అన్ని పోషకాహార లోప వ్యాధులని నివారించవచ్చు. మనం సమతుల ఆహారం తీసుకుంటే అన్ని రకాల పోషకాహార వ్యాధుల లోప వ్యాధులను నివారించవచ్చు. ఓకేనా.
ఆహార పదార్థాలు ఉమ్మడి పంపిణీ ఎందుకు ఉందని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇది మన ఆహారంలోని అంశాలండి. ఈ బాక్స్ చాలా ఇంపార్టెంట్. ఇంటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఏముంది, విటమిన్ ఏ తీసుకోకపోవడం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే దృష్టి లోపం విటమిన్ ఏ. ఓకేనా. లక్షణాలు ఎట్లుంటాయి? చూపు మందగించడం, రాత్రిపూట కనిపించడం, చీకట్లో కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. ఇది విటమిన్ ఏ లోపం వల్ల. ఓకేనా. విటమిన్ బి1 వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే బెరీ గుర్తుపెట్టుకోవాలి. విటమిన్ బి బెరీ వ్యాధి. ఓకే. విటమిన్ ఏ అంటే మన అందరికీ తెలుసు, సాధారణంగా దృష్టి లోపం. ఓకేనా. బలహీనమైన కండరాలు, విటమిన్ బి లోపం వల్ల ఏమైతుంది? బలహీనమైన లక్షణాలు ఏంటివంటే బలహీనమైన కండరాలు, పనిచేయకపోవడానికి శక్తి సరిగ్గా సరిపోకపోవడం. ఓకే. విటమిన్ సి గుర్తుపెట్టుకోవాలి, స్కర్వీ వ్యాధి. విటమిన్ సి అంటేనే స్కర్వీ, ఉసిరి, నిమ్మ, బత్తాయి ఇట్లాంటి వాటిలో విటమిన్ సి ఉంటుంది. వాటిని తీసుకోకపోతే, విటమిన్ సి పొందకపోతే వచ్చే వ్యాధి అంటే స్కర్వీ వ్యాధి. 2 లెటర్స్ ఉంటుంది, స్కర్వీ గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో బెరీ బి గుర్తుపెట్టుకోవాలి. వంటి చిగుళ్ళలో రక్తస్రావం లక్షణాలు ఎట్లుంటాయి? పంటి చిగుళ్ళు ఉంటాయి కదా, ఆ పంటి చిగుళ్ళలో రక్తస్రావం వస్తుంది విటమిన్ సి లేకపోతే. గాయాలు మారడానికి ఎక్కువ సమయం పడుతుంది. విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి లక్షణాలను గుర్తించండి, అట్లోకి ఇస్తాడు. ఓకేనా. నెక్స్ట్ విటమిన్ డి, రిటెక్స్. ఓకేనా. రిటెక్స్ డి అంటే మనకి ఎక్కువ డాక్టర్ గుర్తొస్తాడు, దాని పక్కల ఆర్ ఉంటుంది కదా, రిటెక్స్ గుర్తుపెట్టుకోండి. ఇది రికెట్స్ వ్యాధి, రిటెక్స్ కాదు, రికెట్స్ వ్యాధి. విటమిన్ డి వల్ల రికెట్స్ వ్యాధి. గుర్తుపెట్టుకోవాలి, డి పక్కన ఆర్ ఉంటుంది కాబట్టి రికెట్స్. ఎముకలు మృదువుగా అవ్వడం, ఈ విటమిన్ డి లోపం వల్ల ఏమవుతుంది? ఎముకలు మృదువుగా అవుతాయి, వంగిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ కాల్షియం తెలుసు, ఎముకల్లో కాల్షియం ఉంటుందని. ఎముకలు దంతక్షయం, కాల్షియం లోపం వల్ల ఏమవుతుంది? ఎముకలు దంతక్షయం జరుగుతుంది. బలహీనమైన ఎముకలు దంతక్షయం అంటే దంతం పైన ఒక పసుపు లాంటి లేయర్ ఏర్పడుతుంది, దాన్ని దంతక్షయం అని అంటారు. ఓకేనా. తర్వాత అయోడిన్ అగ్గి గుర్తుపెట్టుకోవాలి, మనకు తెలుసు అగ్గి. అయోడిన్, గాయిటర్, ఇట్లా మనం కొన్ని కోడ్స్ పెట్టుకోవాలండి సింపుల్గా, అప్పుడు ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా. అయోడిన్ గాయిటర్ వ్యాధి. దీనివల్ల లక్షణాలు ఏమిటి? మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం, పిల్లల్లో మానసిక వైకల్యం కూడా ఉంటుందంట. మానసిక వైకల్యం, గ్రంథుల్లో వాచి ఉన్నట్టు ఉంటుంది. ఇదేమో ఐరన్ లోపం వల్ల ఏమవుతుంది? రక్తహీనత అనేటువంటి బ్లడ్ తక్కువ ఉండడం లేదా రక్తహీనత అనేటువంటిది ఏర్పడుతుంది. నీరసంగా ఉంటారు, ఎక్కువగా నీరసంగా ఉంటారు. ఓకేనా. ఇది ఈ బాక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది మనకు. నెక్స్ట్ చూడండి, ఈ లోగో FSSAI వారి లోగో. ఇది ఏంది? ఫోర్టిఫైడ్ సంపూర్ణ పోషణ్ స్వస్థ్ జీవన్. ఓకేనా. దీని ఎవరిది? FSSAI వాళ్ళ లోగో అండి. ఫోర్టిఫైడ్ సంపూర్ణ పోషణ్ స్వస్థ్ అభియాన్ గుర్తుపెట్టుకోండి. ఈ లోగో ప్రతి బుక్లో ఉన్న ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. FSSAI ఫుల్ ఫామ్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతాడు. FSSAI ప్రమాణం ప్రకారం బలవర్ధక ఆహారాలకు ఇవ్వబడేది. బలవర్ధక ఆహారం అనగా వరి, గోధుమ, నూనె, పప్పు, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువలను పెంచడం ఇది చేస్తుంది. ఓకేనా. FSSAI ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. సమతులాహారం, బెరీ, పిండి పదార్థాలు, శక్తి, కొవ్వులు, ఖనిజ లవణాలు, పోషకాలు, మాంసకృతులు, పీచు పదార్థాలు, స్కర్వీ, స్టార్చ్, విటమిన్స్. ఇవన్నీ మనకు తెలుసుకున్నాం ఈ లెసన్ ద్వారా. ఓకేనా. మన ఆహారంలో ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. వీటికి అదనంగా ఆహారంలో ఏముంటాయి? పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన పిండి పదార్థాలు, కొవ్వులు ప్రధానంగా శరీరానికి ఏమిస్తాయి? శక్తినిస్తాయి. పిండి పదార్థాలు, కొవ్వులు శక్తినిస్తాయి. మన శరీర పెరుగుదలకు, నిర్వహణకు మాంసకృతులు, ఖనిజ లవణాలు, శరీర పెరుగుదల, నిర్వహణ గుర్తుపెట్టుకోవాలి. ప్రోటీన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు అవసరం గుర్తుపెట్టుకోండి. విటమిన్లు మన శరీరానికి విటమిన్స్ అంటేనే వ్యాధులు గుర్తుపెట్టుకోండి, రక్షించడంలో ఉపయోగపడతాయి. సమతుల ఆహారం మన శరీరానికి అవసరమైన పోషకాలను సరైన పరిమాణంలో అందించడంతో పాటు తగినంత పీచు పదార్థాలను, నీటిని కూడా అందిస్తుంది. సమతుల ఆహారం మన శరీరానికి అవసరమైన పోషకాలనే కాకుండా తగినంత పీచు పదార్థము, నీరును అందిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు ఎక్కువ
కాలం లోపించడం వల్ల కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు అనేటువంటివి వస్తాయి. ఇది మనకు ఆహారంలోని అంశాలు 6th క్లాస్ ఫస్ట్ లెసన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. మీరు ఎక్కువ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ ముందుకు వెళ్తుంది. మరింత ఉత్సాహంతో మనం ఏపీడిఎస్కి కావాల్సినటువంటి అన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, ఎంకరేజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్. ఏపీడిఎస్సి 2026. థ్యాంక్ యూ.